చెప్పు కాక ఏమైంది? చలికాలం కదా స్వామి, సరదైంది. అబ్బా, నువ్వు సెద్దరు కప్పుకుని ఈయనే కూర్చోబెట్ట, నేను కిచెన్ లో పోయి బాసాన్లో నీళ్లు గారం చేసుకుని తీసుకొచ్చి కొద్దిగా అంతా జండు బాంబు పడేసి నీకు ఆవిరి పడతా. నిజమా స్వామి? మరి ఏం మాట్లాడుతున్నావు రావులే? ఎందుకు వచ్చినావు చెప్పు. నా భవిష్యత్తు ఎప్పుడు స్వామి? 25 ఏళ్లకు నీకు ముఖంకు కురుపులు అవుతాయి, 30 ఏళ్లకు మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి, 40 ఏళ్లకు ముఖంలో ముడతలు కనిపిస్తాయి, ఇక 50 ఏళ్లకు మొత్తానికి ముసలైపోయి కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి తక్షణం అని పాట పాడకుండా నా దగ్గరికి వచ్చి ముడతలు పోయే మందిరు స్వామి అని మూతిపెట్టి అడుక్కుంటావు. ఇత్తర స్వామి మీరు మందు? ఇయ్యరా, ఆ ముడతలు పోవాలంటే నువ్వు జీవ సమాధి కావాలంట. జీవ సమాధి అంటే? బతికుండంగానే సమాధిలో ఒక రోజు మొత్తం అసలుపిట పెట్టుకుని కూర్చోవాలి. మంచి ఉంటదా స్వామి సమాధి? ఆ కొడక, లెఫ్ట్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటది, రైట్ సైడ్ అనుకునేందుకు కిచెన్ ఉంటది. థ్యాంక్ యూ స్వామి. వెల్కమ్ రా. అప్పుడప్పుడు నేను నా పిల్లని డిన్నర్ కి వస్తాం. పచ్చపప్పు టమాటా కూర అండి, అంచుకు అక్కారం పెట్టు. మీకు పెళ్ళయిందా స్వామి? సగమే అయిందిరా, ఇంకా సగం? వచ్చే సంవత్సరం అవుతుంది కొడుక, పార్ట్ 2 లెక్క. అసలు పెళ్ళం ఎందుకు స్వామి? మంచి ప్రశ్నరా. పచ్చపప్పులు ఆవాలు కళ్యామాకులు ఎందుకు ఎత్తాం రా? ఎందుకు ఎత్తాం స్వామి? ఉట్టిగానే ఎత్తాం రా, పప్పు కలర్ఫుల్ ఉండేందుకు. పెళ్ళం కూడా అంతే, లైఫ్ కలర్ఫుల్ ఉంటది. థ్యాంక్ యూ స్వామి. రే ఉట్టి అని చెప్పిన రావులే, మన ఆడ ఫాలోవర్స్ కోసం అబద్ధం అన్న నిజం అనుకుని చేసుకునేవి చచ్చిపోతావు. Download ShareChat.